నేను ఒకటే చెప్తున్నా. మీకు ముందున్న గల్లా జయదేవ్ గారు 2 సార్లు ఎంపీ. అవునండి. ఈసారి అంగన్వాడీ టీచర్ గారు కూడా గెలిచినారు. పోలవరం ఎమ్మెల్యే కూడా గెలిచినారు. వాళ్ళెవరో మాకెవరికీ తెలీదు. గెలిచినారు. గల్లా మాధవి గారు మాత్రం మాకు తెలుసా? కనీసం ఎప్పుడు టీడీపీ సభ్యురాలు కూడా కాదు. ఎప్పుడు ఏ ర్యాలీలకి రాలేదు ఆవిడ. ఫస్ట్ టైం తీసుకొచ్చినారు, గెలిచినారు. గల్లా జయదేవ్ గారు కూడా గెలుస్తారు. కానీ ఎందుకు పోటీ చేయలా? అడగండి. మీరు చూపిస్తానన్న సినిమా ఆయనకి ఎప్పుడన్నా చూసేసినాడేమో. ఉమ్. జగన్ గారు ఏమన్నా చూపించినారేమో. అడగండి. ఎందుకు పోటీ చేయనన్నాడు అడగండి. మీరు నిన్న గాక మొన్న అమెరికా నుంచి వచ్చి నేను సినిమాలు చూపిస్తానంటే ఇక్కడ చూడడానికి ఎవరు సిద్ధంగా లేరు. జాగ్రత్తగా మాట్లాడాల. ఎందుకు గల్లా జయదేవ్ గారు పోటీ చేయలేదో మీరు కనుక్కోండి, మాట్లాడుకోండి. తప్పు సార్. ఒక వ్యక్తిని రెచ్చగొట్టడం తప్పు. మీరు మాట్లాడే దాంట్లో ఇంకా ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకోవడమే తప్ప అక్కడ ఒరిగేదేమీ లేదు. ఈ ఫ్లెక్సీ వద్దు అంటే నా మాట వినల. ఇవాళ రోజు జగన్ గారి ర్యాలీ వస్తే చూసినారా? చూసినారా ఎలా వచ్చినారు?